మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో జనరల్గా డయాబెటీస్, షుగర్ వ్యాధి, దీనికోసం కొత్త మందులు ఏమొచ్చాయా అని అందరూ సెర్చ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వచ్చిన కొత్త మందులు ఏంటి, ఎలా వాడుకోవాలి, నిజంగానే అవి షుగర్ని తగ్గిస్తాయా, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. ఎప్పటికప్పుడు కొత్త మందులు తయారు చేస్తారా డయాబెటీస్ కోసము? ఎవాల్వింగ్ మెడిసిన్. సో బేసిక్లీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే రీసెర్చ్ పరంగా విపరీతంగా ఒక డయాబెటీస్ అనే కాదు, మెడిసిన్లో అన్ని కోణాల నుంచి ఇంప్రూవైజేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు వినుంటారు రోబాటిక్ సర్జరీ, ఇది వరకు అంత ఉండేది కాదు. తర్వాత దానికన్నా ముందు లాప్రోస్కోపిక్ సర్జరీ. సో ఇలా ఆధునికంగా ఇప్పుడు అలాంటి టెక్నిక్స్ వాడి హార్ట్ మీద కూడా చేస్తున్నారు, కీ హోల్ సర్జరీ అని. సో అదేవిధంగా డెవలప్మెంట్ ఆఫ్ మెడిసిన్లో మనకి హ్యూజ్ బర్డెన్ ఉండేది డయాబెటీస్. సో డయాబెటీస్కి సంబంధించి కొంత రెలవేషన్స్ అనేవి జరిగేవి. వాటిల్లో ముఖ్యంగా అందరికీ కూడా ప్రాక్టీస్లో మేము గమనించింది ఇన్సులిన్ అనగానే కాస్త ప్రాబ్లం ఫేస్ చేయడం, ఇన్సులిన్ ఇనర్షియా అంటాం, నచ్చకపోవడం అనేది ఎక్కువ ఉండేది. తర్వాత దీనికి బేస్ ఏంటి, అసలు ఏ కారణంగా ఇంత డయాబెటీస్ వస్తుంది అని చూస్తే ఊబకాయం ఎక్కువగా ఉంది ప్రపంచవ్యాప్తంగా. సో వీటిలన్నింటినీ మనసులో ఉంచుకొని న్యూయర్ మెడిసిన్స్ టార్గెటింగ్ ఊబకాయం, ఫ్యాట్, అడిపోస్ టిష్యూ, అలా ఎవల్యూషన్ ఆఫ్ మెడిసిన్స్ వస్తూ ఉన్నాయి. వాటిల్లో మనం రీసెంట్గా మాట్లాడుకుంటే బహుశా ఒక 15 సంవత్సరాల క్రితం నుంచి మాట్లాడుకుంటే ఫస్ట్ ఈ DPP-4 ఇన్హిబిటర్స్ అని వచ్చాయి. అంటే మనకి ఇది వరకు ఉన్న షుగర్ మాలిక్యూల్స్ కన్నా ఇది బెటర్గా పనిచేస్తుంది, గుండె మీద, కిడ్నీల మీద తక్కువగా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చెప్పి అది ఇంట్రడ్యూస్ చేశారు. దాని తర్వాత ఇంకో కొత్త కోణం మెడిసిన్ SGLT2. ఈ మధ్యకాలంలో గ్లిఫజోన్స్ అని అంటున్నారు. వాటిని వాడాం, అవి కూడా వెరీ ఎఫెక్టివ్. అదే తరుణంలో రీసెంట్గా వచ్చిన మనందరికీ ఫెమిలియర్గా ఉన్న ఈ మంజోరో, వీగోవి, ఒజెంపిక్, ఈ మెడిసిన్స్, దీన్ని GLP-1 అనలాగ్స్ అంటారు. సో అలా డిఫరెంట్ మెడిసిన్స్ ఫర్ డిఫరెంట్ సబ్సెట్ ఆఫ్ పాపులేషన్కి వాడే విధంగా మనకు అనుకూలంగా మెడిసిన్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఒక డయాబెటిక్ పేషెంట్ వస్తే అసలు వాళ్ళకి ఇంకా ఏం కోమార్బిడిటీస్ ఉన్నాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళ డయాబెటీస్ ఎప్పుడు వచ్చింది, ఇట్లా మీరు అనలైజ్ చేసుకొని మందు రాస్తారా, లేకపోతే HbA1c, ఈ ఫాస్టింగ్, పోస్ట్ ప్యాండల్ అవి చూసి రాస్తారా? సో వాస్తవానికి మీరు అన్నట్టు ఇది వరకు బహుశా 10 సంవత్సరాల క్రితం మా టార్గెట్ అంతా షుగర్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఫాస్టింగ్ని ఎలా కంట్రోల్ చేయాలి, పోస్ట్ లంచ్ని ఎలా కంట్రోల్ చేయాలి, షుగర్ అదుపులో ఉంచడం అనేది ముఖ్యంగా పెట్టుకున్నాం. అయితే ఈ మధ్యకాలంలో ఈ మార్పులు, ఏ చేర్పులు, రీసెర్చ్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు గ్రహించింది ఏంటంటే మీరు ఎన్ని చేసినా కానీ అవయాల మీద ఒత్తిడి జరుగుతుంది షుగర్ కారణంగా. మీరు ఎంత అదుపులో ఉంచినా కానీ అవయాలు ఫెయిల్ అవుతున్నాయి. ముఖ్యంగా బ్రెయిన్, హార్ట్ అండ్ కిడ్నీ. ఈ మధ్యకాలంలో ఈ లివర్ ఎఫెక్ట్ అవ్వడం కూడా మొదలుపెట్టింది. సో ఆ కారణంగా ఫోకస్ అంతా ఈ అవయాల్ని ఎలా మనం ఫెయిల్ అవ్వకుండా చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే విధంగా మెడిసిన్స్ డివైస్ చేయడం మొదలుపెట్టారు. సో నేను ఇప్పుడు చెప్పిన ఈ 3 రకాల మెడిసిన్స్ కూడా అదే విధంగా ప్రభావం చూపిస్తున్నాయి. సో ఒక్కొక్క మెడిసిన్కి ఒక్కొక్క సైడ్ ఎఫెక్ట్, ఒక్కొక్క పాజిటివ్ బెనిఫిట్ అలా ఎవాల్యుయేట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా రాబోయే తరుణంలో ఇంకా మెడిసిన్స్ రాబోతున్నాయి. ఇంకా ఎలా చేస్తున్నారు అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మీరు అన్నట్టు మార్పులు అనేది సహజం. సో డార్విన్ ఏదైతే థియరీ ఎక్స్ప్లెయిన్ చేశారో, థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అని చెప్పి, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని చెప్పి, సో వీటిల్లో బెస్ట్ యూనిక్ మాలిక్యూలే రేపు మనకి సపోర్ట్ ఇవ్వబోతుంది ఆర్ పాజిటివ్ బెనిఫిట్ ఇవ్వబోతుంది. ఇప్పుడు బీపీ తగ్గించడానికి ఏదో 2 ఇంజెక్షన్లు చేసుకుంటే సరిపోతుంది ఇయర్లీ, అట్లా దీనికి కూడా వచ్చే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా పైప్ లైన్లో అలాగే ఉన్నాయి. ఇది వరకు కూడా ఇది అటెంప్ట్ చేశారు, అలాంటి డ్రగ్స్ వాడాము, కానీ సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ వల్ల దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయాము. ఇప్పుడు కూడా వచ్చిన కొత్త రకమైన మెడిసిన్స్ ఏవైతే GLP-1 అంటున్నామో, ఈ GLP-1 అనలాగ్స్ ఎలా పనిచేస్తున్నాయంటే వారానికి ఒక్కసారి ఇంజెక్షన్ అది ఇస్తే సరిపోతుంది అనే విధంగా పనిచేస్తున్నట్టు వచ్చింది. అలాగే ఈ మధ్యకాలంలో మన ఇద్దరం డిస్కస్ చేసాం ట్రెర్లాగ్లిప్టైడ్ అని. సో ఆ ట్యాబ్లెట్ కూడా వారానికి ఒకసారి వాడే విధంగా వస్తున్నాయి. సో ఎవల్యూషన్ ఆఫ్ మెడిసిన్స్ చాలా వస్తున్నాయి, కానీ సూటబిలిటీ
మనకి ఎంత సరిపోతుంది, సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, దీన్ని వాడిన దానివల్ల లాంగ్ టర్మ్ రిపర్కషన్స్ ఏముంటాయి, ఇలాంటివి మనం గమనించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సైడ్ ఎఫెక్ట్స్ నేపథ్యమే అసలు జనరల్గా చూస్తే డయాబెటీస్లో ఇప్పుడు మీరు రాసే మెట్ఫార్మిన్ కూడా చాలామందికి డయేరియా ఇష్యూ వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, మోషన్స్ అవుతాయి, ఇలా కంప్లైంట్ చేస్తూ ఉంటారు డాక్టర్ గారు. అలాంటి వాళ్ళకి ఈ వీక్లీ వన్స్ మందు బాగా పనిచేస్తుంది అంటారా? సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ యునిక్, ఒక్కొక్కరు ఒక్కో విధంగానే రియాక్ట్ అవుతారు. యాక్చువల్లీ మెట్ఫార్మిన్ ఈస్ ఏ వండర్ మాలిక్యూల్. మన బాడీలో డయాబెటీస్ పరంగా ఆలోచిస్తే, వెయిట్ పరంగా ఆలోచిస్తే ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ మాలిక్యూల్ మన సబ్సెట్ ఆఫ్ పాపులేషన్కి. అయితే ఈ ఆధునికరణలో ఏమవుతుందంటే మీరు అన్నట్టు ఈ డిస్టర్బెన్స్, జీర్ణాశయానికి సంబంధించిన డిస్టర్బెన్స్ రావడానికి కారణాలు పలు రకాలు. ఒట్టి మెట్ఫార్మిన్నే బ్లేమ్ చేయడానికి లేదు. మనం తినే అలవాట్లు, మనం తినే ఆహార పదార్థాలు, టైమింగ్స్ అండ్ అడల్టరీ, ఇట్లన్నిటి వల్ల కూడా మనకి ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఇది మనం జనరల్గా చెప్తుంది ఈ గ్యాస్ ట్రబుల్ వస్తుంది అంటాం, కానీ ఆ గ్యాస్ ట్రబుల్కి కారణాలు చాలా రకాలుగా మనం దాన్ని అనలైజ్ చేసుకోవాలి. సో మెట్ఫార్మిన్ ఇస్ ఎ వెరీ గుడ్ మాలిక్యూల్. బట్ ఇప్పుడు వచ్చిన కొత్త మాలిక్యూల్స్తో పోల్చుకుంటే ఈ మాలిక్యూల్స్ ఆర్గన్ ప్రొటెక్షన్ ఎక్కువగా ఇస్తున్నాయి కాబట్టి, బేస్ లైన్ ఆఫ్ దిస్ మెటబాలిక్ డిసీజెస్ టార్గెట్ చేస్తున్నాయి కాబట్టి, సో ఆ కారణంగా ఊబకాయాన్ని మెయిన్గా టార్గెట్ చేస్తూ ఇంజెక్షన్స్ వచ్చాయి కాబట్టి వీటికి వాల్యూ అనేది ఎక్కువగా ఉంది. కానీ ఎందుకో బోన్ ఇష్యూస్ వస్తాయి, ఏదైతే ఆర్టికల్స్ వస్తున్నాయి డాక్టర్ గారు దానివల్ల. సో జనరల్గా ఈ మెడిసిన్ పనిచేసే విధానం, ఈ GLP-1 అనలాగ్స్ అనేవి ఇక్కడ ఆకలి పుట్టకుండా చేయడం అనేది ఒక విధంగా మనకి షుగర్ని కంట్రోల్ చేస్తూ, అలాగే కడుపు త్వరగా ఎంటీ అవ్వకుండా, అలాగే ఆకలి అనే ఆ డిజైర్ బ్రెయిన్లో క్రియేట్ చేయకుండా, అలాగే అవయాల్ని ప్రొటెక్ట్ చేసే విధంగా, ఊబకాయని తగ్గించే విధంగా ఇలా పనిచేస్తుంది ఇది. సో డెఫినెట్గా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ అట్ ద సేమ్ టైం సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ కూడా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఆహార పదార్థాలు సరిగ్గా మనం లోపలికి తీసుకోమో, జీర్ణాశయానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా మాల్ అబ్జార్ప్షన్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సహజంగా మనం మాట్లాడినప్పుడు వామిటింగ్, లూజ్ మోషన్, అబ్డామినల్ పెయిన్ చాలా కామన్ సైడ్ ఎఫెక్ట్స్ దీనికి. సో ఇలాంటివి జరిగినప్పుడు మనకి ఆల్రెడీ పోషకాహార విలువలు తక్కువగా ఉన్న శరీరంలో ఇలాంటివి ఇంకా తక్కువ అయినప్పుడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రభావం ఎముకల మీదే కాదు, బాడీ పనిచేసే విధానంలో చాలా మార్పులు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అందుకోసమే మనం కొద్దిగా సుదీర్ఘకాలంలో వీటిలన్నింటినీ ఎగ్జామిన్ చేసుకొని దీన్ని ఏ విధంగా వాడుకోవాలనేది టైలర్ చేయడం, కస్టమైజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. న్యూట్రిషన్ డెఫిషియన్సీ వస్తుందా? అయితే డెఫినెట్గా వస్తుంది. ఎప్పుడైతే మనం తినే ఆహారం తగ్గిపోతుందో న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ రావడానికి చాలా ఈజీగా. ఇప్పుడు ఉన్న ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్లో ఒకటి హెయిర్ ఫాల్ అనేది తెలుస్తుంది, అలర్జిక్ రియాక్షన్స్ అనేవి చాలా మందికి వస్తున్నట్టు కూడా గ్రహించాము. తర్వాత జీర్ణాశయానికి సంబంధించిన లూజ్ మోషన్స్, వామిటింగ్స్ అనేవి తరచుగా వింటూనే ఉన్నాం కాబట్టి ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సైడ్ ఎఫెక్ట్స్. ఇంకా కొత్తగా ఏం రాబోతున్నాయి అనేది స్టడీ పరంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు ఏ డయాబెటీస్ మందైనా, అంటే ఓరల్గా తీసుకునేది, ట్యాబ్లెట్స్ ఫామ్లో తీసుకునేది, అది సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఉండాలంటే అసలు ఎట్లా తీసుకోవాలి? అన్నం దీన్ని తీసుకుంటే మంచిదా, ఏదైనా ఫుడ్ దీన్ని తీసుకుంటే మంచిదా, అట్లా ఏమైనా ఉంటాయా? డెఫినెట్గా ఉంటాయి. అంటే ఈ పర్టికులర్ మాలిక్యూల్ ఏదైతే కొత్త మాలిక్యూల్ గురించి మాట్లాడుతున్నామో ఇది ఫుడ్ తీసుకోకముందే వేసుకోవాలని నిర్ధారణ జరిగిపోయింది. సైంటిఫిక్ అనాలిసిస్ కూడా అలాగే ఉంది. బట్ కొన్ని రకాల మెడిసిన్స్ మాత్రం తినిన తర్వాత వేసుకుంటే టాలరబిలిటీ బెటర్గా ఉంటుందని గ్రహించినప్పుడు అలా మార్పులు కూడా చేస్తున్నాం. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ మార్పులు పేషెంట్కి అనుకూలంగా మార్చడం అనేది జరుగుతుంది. ఎస్. అయితే వీక్లీ వన్స్ ట్యాబ్లెట్ తీసుకుంటే షుగర్ తగ్గిపోయి నిజంగానే ఇన్ని ట్యాబ్లెట్స్ వేసుకునే భారం అనేది తగ్గిపోతుందా డాక్టర్ గారు? అంటే ఒక టైప్ ఆఫ్ మాలిక్యూల్ ఈ వీక్లీ వన్స్ ట్యాబ్లెట్ ఉంది, మిగతావి అయితే అలా లేవండి. ఒకవేళ వీళ్ళు కాంబినేషన్ ట్యాబ్లెట్లో ఉంటే ఈ ఒక్క ట్యాబ్లెట్కే అది మినహాయించి వారానికి ఒకసారి వేసుకోవడం జరుగుతుంది. మిగతా ట్యాబ్లెట్లు అయితే రెగ్యులర్గానే వేసుకోవాలి. సహజంగా చూస్తే చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ మల్టిపుల్ ట్యాబ్లెట్స్ మీద ఉంటారు. డయాబెటిక్ రిలేటెడ్ మెడిసిన్స్లో ఈ ఒక్క ట్యాబ్లెట్ మినహాయించి మిగతావన్నీ ఎలా వేసుకుంటున్నారో అలా వేసుకుంటూ ఈ ఒక్క ట్యాబ్లెట్ని మనం వారానికి ఒకసారి వేసుకునే విధంగా వాడుకోవచ్చు. అసలు అప్పుడే కొత్త పేషెంట్ లేదా పేషెంట్కి కొత్త మందులు రాశారు, ఏం లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి? సో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఆల్రెడీ ఈ క్లినికల్ ట్రయల్స్లో ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు నేను ఏదైతే ఈ GLP-1 సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడానో అట్లా ప్రతి మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్
కాషనరీ థింగ్స్ అన్నీ ఆ మెడిసిన్ కొన్న లీఫ్లెట్లోనే ఉంటుంది. సో అది మనం చదువుకోవడం ముఖ్యం, డాక్టర్ దగ్గర క్వశ్చన్లు అడగడం ముఖ్యం. అలా అడిగి వాట్ టు ఎక్స్పెక్ట్, అంటే ఏ మెడిసిన్కి ఏం వస్తుంది అనేది డాక్టర్ వివరణిస్తారు. ఆ వివరణ ప్రకారం మనం ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ని సంప్రదించడం అనేది జరగాలి. అసలు ఎన్నాళ్ళకి ఒకసారి ఫాలో అప్ ఉండాలి డాక్టర్ గారు? సో నార్మల్గా స్టేబుల్ డిజీజ్ ఎక్కడైతే టార్గెట్గా ఉన్నారు ఉంటే ఆ టార్గెట్ ఉన్నప్పుడు 3 నుంచి 6 నెలల మధ్యన వేరియబిలిటీ ఫ్రమ్ పేషెంట్ టు పేషెంట్ అనేది జరుగుద్ది. ఎవరికైతే అన్స్టేబుల్ డిజీజ్ ఉందో అది వారం నుంచి నెల లోపల జరగడం అనేది చూస్తాం. ఓకే, రెగ్యులర్ ఫాలో అప్ అయితే ఉండాలి. డెఫినెట్లీ రెగ్యులర్ ఫాలో అప్ ఉండాలి, ఎందుకంటే ఇది లైఫ్ టైం డిజీజ్. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఆర్గాన్స్ మీద ప్రభావం పడకూడదంటే ఖచ్చితంగా మందులు చెప్పిన టైంకి తీసుకోవాల్సిందే, ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకోవాల్సిందే, జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాను డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు.